ప్రభునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. సహోదరి సహోదరులారా, మన పట్ల దేవుని బలప్రభావాల అపరిమితమైన ఆధిక్యం. ఈ బలప్రభావాలు క్రీస్తులో ఎలా పనిచేశాయో చూపించాడు. ఇప్పుడు విశ్వాసులమైన మనలో ఎలా పనిచేస్తాయో చూపిస్తున్నాడు. దేవుడు క్రీస్తును మరణం నుంచి సజీవంగా లేపి పరలోకంలో ఆయన్ను ఘనపరిచాడు. ఆత్మ సంబంధమైన మరణం నుంచి విశ్వాసులను ఆయన బ్రతికించి వారిని కూడా అలా ఘనపరిచాడు. దేవుని మహాబల ప్రభావాలు క్రీస్తును సంఘానికి శిరస్సుగా చేశాయి. అదే మహాబల ప్రభావాలు విశ్వాసులను కొత్త సృష్టిగా చేసి క్రీస్తుతో ఏకం చేశాయి. నిజమైన సంఘానికి ఉండగలిగే ఏకైక శిరస్సు క్రీస్తే. శిరస్సు అంటే అధికారికి, నడిపించేవానికి సూచనగా ఉంది. శరీరం ఏమి చేయాలో ఆలోచించి నిర్ణయించి ఆజ్ఞలు ఇచ్చే మెదడు లేక మనస్సు. క్రీస్తు కేవలం సంఘంపై అధికారి మాత్రమే. దేవుని ఆత్మ మూలంగా దానితో ఏకంగా ఉన్నవాడు. ఆయనలో ఉన్న జీవమే, ఆయనలో ఉన్న ఆత్మే తన సంఘంలో కూడా ఉన్నాడు. ఇక్కడ సంఘం అంటే ఆయన ఆధ్యాత్మిక శరీరం. అందులో ఆయనలోని నిజవిశ్వాసులు మాత్రమే ఉన్నారు. ఆయన బలప్రభావాలు మరి దేనితోనూ పోల్చరానంత గొప్పవి, అమోఘమైనవి. కాబట్టి ఆయన తన ప్రజలను క్షేమంగా ఉంచగల సామర్థ్యం గలవాడే. పాపమనేది ఒకే మనిషి ద్వారా లోకంలోకి ప్రవేశించింది. పాపం ద్వారా చావు ప్రవేశించింది. అందరూ పాపం చేశారు గనుక అలాగే అందరికీ చావు వచ్చింది. పాపక్రియలలో ఉన్నవారు వ్యర్థమైన ఆలోచనలను అనుసరిస్తారు. వారి మనస్సు చీకటిమయం. వారి హృదయాలు బండబారిపోవడం చేత వారిలో కలిగిన అజ్ఞానం కారణంగా దేవుని జీవం నుంచి పరాయివారుగా వేరై ఉన్నారు. యెషయా భక్తుడు అంటున్నాడు కదా, ఇదిగో వినండి, యెహోవా హస్తం రక్షించలేనంత కురచ కాలేదు, ఆయన చెవులు వినలేనంత మందం కాలేదు. మీ అపరాధాలు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చాయి. మీ పాపాలు ఆయన ముఖం మీకు కనబడకుండా చేశాయి. అందుచేత ఆయన వినడం లేదు అని దేవుడు అంటున్నాడు కదా, మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, నా మాట విని నన్ను పంపిన వాని మీద నమ్మకం ఉంచేవాడు శాశ్వత జీవం గలవాడు. అతడు తీర్పులోకి రాడు, మరణంలో నుంచి జీవంలోకి దాటాడు. మనుషులు క్రీస్తులో నమ్మకం ఉంచినప్పుడు దేవుడు వారిని ఆధ్యాత్మికంగా బ్రతికిస్తాడు. తక్షణమే వారు మరణస్థితి నుండి జీవంలోకి మార్పు చెందుతారు. దాటారు అనే ఈ మాట భూతకాలంలో ఉండడం గమనించండి. ఈ ఒక్క వచనంలో శాశ్వత జీవాన్ని పొందడం, నిర్దోషుల లెక్కలోకి రావడం, నూతన జన్మ, ఇదంతా నమ్మకం మూలానే అని తెలుస్తుంది. మనుషుల ముక్తిదాతగా, రక్షకుడుగా కుమారుణ్ణి ఈ లోకానికి పంపిన తండ్రిలో నమ్మకం ఉంచడం మూలానే అన్నమాట. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ అమూల్యమైన వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. తండ్రి, నీ వాగ్దానములో మీరు హెచ్చరించినట్లుగా అపరాధముల చేతను పాపముల చేతను సమస్త లోకమును చచ్చిన వారై ఉండగా తండ్రి, నీ కుమారుణ్ణి నీవు ఈ భూలోకానికి పంపించి బలియాగముగా అర్పించి మమ్మలను పాప విముక్తుల్ని చేసి బ్రతికించారని మీరు సెలవిస్తున్నారు. అవును తండ్రి, ఈ లోకము పాపిష్టి క్రియల చేత, పాపిష్టి హృదయముల చేత నిండి మరి తండ్రి పాపక్రియలలో నాయన అనేక మంది కొట్టుకుని పోవు పరిస్థితుల్లో తండ్రి, మీరు మీ కుమారుణ్ణి మాపై జాలి, దయ, కరుణ కలిగి నీ కుమారుణ్ణి ఈ భూపైకి పంపించి మా పాపముల నిమిత్తము బలియాగం అర్పించి ఈ పాపిష్టి హృదయాలను కడిగి మమ్మలను ఆత్మీయంగా బ్రతికించారు. తండ్రి, శారీరకంగా చనిపోయిన వారు ఎంతోమంది తండ్రి నీ నామమెరుగక పాపములో ఉండి చనిపోయిన వారున్నారు. కానీ మేమందరము సజీవముగా ఉంటుండగానే తండ్రి
పాపముల ద్వారా మేము చచ్చిన వారై ఉండగా మమ్ములను నీ యొక్క కుమారుని యొక్క రక్తముతో ప్రోక్షించి మమ్మల్ని పరిశుద్ధులుగా బ్రతికించి ఉన్నారు. తండ్రి, మా హృదయాలు అనేకమైన చెడు ఆలోచనతో వ్యర్థమైన క్రియలలో నాయనా మా యొక్క జీవితాలను మేము పాడు చేసుకున్న వారముగా కాకుండా తండ్రి, నీ నామమందు పాపక్రియలన్నిటినీ విడిచిపెట్టి మా హృదయమును నీ వాక్యము ద్వారా నాయనా ఎప్పటికప్పుడు సరిచేసుకుని మేము ఆత్మీయమైన సజీవులుగా ఉండుటకును నీ వచ్చే పర్యంతం వరకు తండ్రి నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీ యందు భయభక్తులు కలిగి ప్రార్థనా విశ్వాసాలతో మేము ముందుకు పోవారముగా ఉండులాగన తిరిగి పాపంలోకి జారిపోకుండా నీ ఆత్మీయ బలమును మాకు దయచేయండి. రక్షింపబడలేని అనేక ఆత్మలకు మాదిరిగా మమ్మల్ని నుంచి మా ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడులాగన మీరు సహాయము దయచేయమని నీ కృపా సన్నిధి వాక్యము వింటున్న ప్రతి ఒక్క బిడ్డకును సర్వలోకానికి దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.